బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీలను అమలు చేసే సత్తా కాంగ్రెస్ కు లేదు. వచ్చే ఎన్నికల తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ మరింత బలహీనపడే అవకాశం. దేశానికి మళ్లీ మోడీనే ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు గెలుస్తాం. కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. ఆ ఇద్దరిని నమ్మాను, మోసపోయాను. పార్టీలో ఉంటూనే వెన్నుపోటు పొడిచారు. రంజిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డిలపై కేటీఆర్ విమర్శలు. వాళ్ళు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా మళ్లీ పార్టీలోకి రానివ్వం. కేకే కడియంలో 10 ఏళ్లు పదవులు అనుభవించి దగా చేశారు. జ్ఞానేశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలన్న కేటీఆర్. కనెక్షన్లలో కలెక్షన్లు, అవినీతి పీఠంపై చిందేస్తున్న టీఎస్ఎస్ పీడీసీఎల్ అధికారులు. ఇబ్రహీంబాగ్ సైబర్ సిటీ సర్కిల్లో జోరుగా కొనసాగుతున్న అవినీతి దందా. కిలోవాట్ల చొప్పున వసూలు చేస్తున్న అధికారులు. అక్రమాలకు తెర లేపిన అసిస్టెంట్ డివిజన్ ఇంజనీర్ అంబేద్కర్. ప్రేక్షక పాత్రలో ఉన్నతాధికారులు. అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని వినియోగదారుల డిమాండ్. కేటీఆర్ కు చెర్లపల్లి జైలులో చిప్పకూడే. సిగ్గు లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పడం అహంకారమే. తప్పులు చేసినందుకే కొందరు అధికారులు జైలుకు వెళ్లారు. 100 రోజుల పాలనలో ప్రజల సమస్యలకు ప్రాధాన్యం. కాంగ్రెస్ ను ఓడించేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయి. వాల్మీకి బోయల సమస్యలు పరిష్కరిస్తాం. గాంధీ భవన్ లో మీడియాతో సీఎం రేవంత్. కారు షెడ్డుకేనా? బీఆర్ఎస్ లో మిగిలేది నలుగురేనా? తెలంగాణలో మొదలైన పవర్ పాలిటిక్స్. అధికారమే పరమావధిగా నేతల జంపింగ్లు. అసెంబ్లీ ఎన్నికల ముందు మితమైన చేరికలు, లోక్సభ ఎన్నికల ముందు అపరిమితమయ్యాయి. గతంలో ఓవర్లోడ్ తో ప్రయాణించిన కారులో ఇప్పుడు ప్యాసింజర్లు లేని పరిస్థితి ఏర్పడింది. కారు దిగిన నేతలు బీజేపీ, కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. కేసీఆర్ ను వెంటాడుతున్న పాపాలు. యాదగిరిగుట్ట పేరు మార్చడమే ఆయన చేసిన మొదటి తప్పు. దేవుడి పేరుతో అక్రమాలు, అవినీతికి తెగించారు. కాళేశ్వరంలోనూ అక్రమాలు అనేకం. ఫోన్ ట్యాపింగ్ ఏ రాష్ట్రంలోనూ లేదు. కేటీఆర్ స్వయంగా ట్యాపింగ్ చేశానని ఒప్పుకున్నాడు. ఫోన్ ట్యాపింగ్ లో సుమోటో కేసు పెట్టాలి. సినిమా హాలులో ఇష్టారీతిన రేట్లు పెంచితే ఊరుకోం. త్వరలో సినిమా థియేటర్లపై దాడులు జరుగుతాయి. మంత్రి కోమటిరెడ్డి హెచ్చరికలు. బీఆర్ఎస్ నుంచి చెత్త వీడుతుంది. పదవుల కోసమే గతంలో పార్టీలో చేరారు. మోసకార్ల జాబితా రాస్తే తొలి పేరు బీబీ పాటిల్దే. మండిపడ్డ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. పార్టీ వీడిన వారికి కర్ర కాల్చి వాత పెడతారన్న దాసోజు. భువనగిరిపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం. కాంగ్రెస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే ఎంపీ అభ్యర్థుల గెలుపుకు దోహదపడతాయి. అవకాశం ఇచ్చినందుకు రుణపడి ఉంటా. నాయకులను, కార్యకర్తలను కలుపుకుపోతా. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి. పారిశ్రామికవేత్తలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుంది. కేవీఆర్ఎస్ స్టీల్ ఇండస్ట్రీ ప్రారంభించిన నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలుగు తేజానికి దక్కిన గౌరవం, అపార మేధావికి దేశం ఇస్తున్న గౌరవం. మారుమ్రోగనున్న తెలంగాణ పేరు పులకరిస్తున్న తెలుగు రాష్ట్రాలు. పివి నరసింహారావుకు దక్కిన భారతరత్న పురస్కారం. శనివారం రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు ప్రదానం. అందుకోవడానికి ఢిల్లీకి బయలుదేరిన పివి కుమారుడు. మూగజీవుల దాహారతికి నీటి తొట్టెలు నింపాలి. తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టాలి. మిషన్ భగీరథ సరఫరాలో అంతరాయం కలగొద్దు. అధికారులకు జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి ఆదేశం. పాల్వంచలో కాంట్రాక్టు కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలి. సీఎం తక్షణమే కార్మిక సమస్యలు పరిష్కరించాలి. పెండింగ్ వేతనాలు చెల్లించకుంటే సమ్మె చేస్తాం. సూపరింటెండెంట్ కు సమ్మె నోటీసు ఇచ్చిన ఏఐటీయూసీ కార్మికులు. శుభ్రత లేని వాటర్ దందా. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న వాటర్ ప్లాంట్లు. నాచు పాకరున్న బబుల్స్ లలో ప్రజలకు నీటి సరఫరా. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న వైనం. వికారాబాద్ జిల్లాలో జరుగుతున్న వాటర్ దందాపై అధికారులు పర్యవేక్షణ పూర్తిగా కరువు. 5 ఎకరాల్లోపు పూర్తయిన రైతు బంధు. 64,75,320 మంది రైతులకు 5,575 కోట్లు చెల్లింపు. అనర్హుల ఏరువేత, అర్హులకు భరోసా. మొత్తం మీద 92.68% పూర్తి. కాళేశ్వరం దివాలా ప్రకటించేస్తామంటున్న ఆర్ఈసీ, పీఎఫ్సీ. అప్పు వాయిదాలు చెల్లించలేదు. తీర్చకపోతే చర్యలు తప్పవు. కాళేశ్వరం కార్పొరేషన్ కు ఆర్థిక సంస్థల నోటీసులు. బుజ్జకిస్తున్న ఇరిగేషన్ అధికారులు. వాళ్ళంతా పవర్ బ్రోకర్లు, అవకాశవాద నాయకులు. పార్టీని వీడుతున్న నేతలపై హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు. ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపు. ఇది ఆకులు రాలే కాలం, తర్వాత కొత్త చిగుర్లొస్తాయన్న హరీష్ రావు.
ఫ్రైడే పవర్ 79.48 మిలియన్ యూనిట్లు. హైదరాబాద్ లో అత్యధిక వినియోగం. మే నెల రికార్డులు మార్చిలోనే. వచ్చే 2 నెలలు మరింత తీవ్రం. పెరుగుతున్న విద్యుత్ వినియోగం. అధికారుల ముందస్తు చర్యలు షురు. హోరాహోరీగా పాలమూరు పార్లమెంటు పోరు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పొలిటికల్ హీట్. విజయం వరించేదెవరినో. ప్రధాన పార్టీల ఎంపీ అభ్యర్థులు ప్రజల్లో ప్రచారాలు. నేను పక్కా లోకల్ అంటున్న డీకే అరుణ. వాడుతున్న గులాబీ వనం. వరుస వలసలతో బీఆర్ఎస్ కు బీటలు. మాజీ మంత్రి అల్లోల, మాజీ ఎమ్మెల్యే అరవిందారెడ్డి కాంగ్రెస్ లో చేరికకు రంగం సిద్ధం. ఆదిలాబాద్ లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహం. గురుకుల నియామకాల్లో మిగిలిన పోస్టులను మెరిట్ తో భర్తీ చేయండి. ప్రభుత్వానికి రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ రిక్రూట్మెంట్ బోర్డుకు హైకోర్టు ఆదేశాలు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను పాటించాలని సూచన. 2 రోజులు యాసంగి ధాన్యం కొనుగోలు. పూర్తయిన ఏర్పాట్లు. 7,149 కేంద్రాల కొనుగోలు. ఇప్పటికే ప్రారంభమైన వరి కోతలు. కొనుగోలు కేంద్రాలకు వస్తున్న ధాన్యం. పౌర సరఫరాల శాఖ ప్రకటనతో రైతులు హర్షం. గ్రూప్ 1 జాబ్స్ ఇప్పిస్తామని 4.5 కోట్ల వసూలు. బాధితుల్లో పోలీస్ శాఖలు పనిచేసి చనిపోయిన ఏఎస్పీ కుటుంబం. తెలుగు రాష్ట్రాల్లో మోసాలకు పాల్పడిన 9 మంది ముఠాలో ఒకరు అరెస్టు. వివరాలు వెల్లడించిన హన్మకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి. బీజేపీ సమన్వయ అస్త్రం. అభ్యర్థులు నేతల మధ్య సఖ్యతే లక్ష్యం. రంగంలోకి బీజేపీ జాతీయ నేతలు. నియోజకవర్గాల వారీగా పర్యటనలు. అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలతో భేటీలు. ప్రమాదంలో ప్రజాస్వామ్యం. ప్రజలంతా కాంగ్రెస్ పక్షాన నిలవాలి. జనబలంతో బీజేపీని ఓడించడం సమస్య కాదు. రెట్టింపు ఉత్సాహంతో పార్టీ శ్రేణులు ప్రజాక్షేత్రంలో పాల్గొనాలి. ఎన్నికల ప్రచార కమిటీ సమావేశంలో పీసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్. కాంగ్రెస్ కు మళ్లీ షాక్. 1,823 కోట్లు చెల్లించాలని ఐటీ శాఖ నోటీస్. ఇది బీజేపీ ట్యాక్స్ టెర్రరిజం అని మండిపడ్డ కాంగ్రెస్. సుప్రీంకోర్టుకు వెళతామని ప్రకటన. బీజేపీ నుంచే 4,600 కోట్లు వసూలు చేయాలని సవాల్. కేకేఆర్ కేక. వరుసగా 2వ విజయం చెలరేగిన నారాయణ్ వెంకటేష్. కోహ్లీ పోరాటం వృధా. 7 వికెట్ల తేడాతో ఆర్సీబీ చిత్తు. దక్షిణాదికి డేంజర్ బెల్. ప్రమాదకర స్థాయికి. ప్రధాన డ్యాంలో నిల్వ సామర్థ్యం కంటే 25% లోటు. కేంద్ర జల కమిషన్ బులెటిన్ విడుదల. టారెత్తిస్తున్న ఎండలు. మూసాపేట, కుత్బుల్లాపూర్ లో 42 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు. వడగాల్పులతో బెదిరిపోతున్న ప్రజలు. మరో 2 రోజులు ఇవే ఉష్ణోగ్రతలు ఉంటాయన్న అధికారులు.